శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024 సంవత్సర ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. దాంట్లో భాగంగా మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఇది తెలుసుకోబోయే ముందు అసలు ఫస్ట్ మకర రాశి అంటే ఏంటో చూద్దాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వరకు ఉన్నటువంటి ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మకర రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ సంవత్సరం ప్రధానమైనటువంటి ఫలితాలు నిర్దేశించేటువంటి గ్రహాలు ఏంటంటే, ముఖ్యంగా ఈ శని 2వ స్థానంలో ఉన్నాడు కుంభరాశిలో, అంటే ఇంకా ఏలినాటి శని సంచారం వీళ్ళకి జరుగుతూనే ఉంది. 3వ స్థానంలో రాహు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నాడు. మే 1వ తారీఖు వరకు గురుడు మేషంలో, చతుర్థంలో, తదుపరి వృషభంలో ప్రవేశించి సంచరిస్తూ చక్కటి శుభ ఫలితాలు ఇస్తున్నాడు. భాగ్యస్థానంలో కేతువు కూడా మంచి ఫలితాలే ఇస్తున్నాడు. ఇక్కడ మనం ఈ గ్రహగతులన్నీ కూడా ఈ మకర రాశి వాళ్ళకి ప్రధానమైనటువంటి ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. వీటితో పాటుగా ఏర్పడుతున్నటువంటి గురు శుక్ర మౌఢ్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వీళ్ళ మీద ప్రభావం చూపిస్తున్నాయి. అయితే ఈ మకర రాశి వాళ్ళ మీద ఏ రకమైన ప్రభావం చూపిస్తున్నాయి, ఏ రంగాల్లో బాగుంటుంది, ఏ రంగాల వారికి బాగుంటుంది, ఎవరికి బాగుంటుంది, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఒకవేళ ఏదైనా సరే ఇబ్బందులు ఉంటే వాటికి సంబంధించిన పరిహారాలు ఏం చేసుకోవాలి, ఏ నిర్ణయాలు తీసుకుంటే మంచిది, ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని పీరియడ్ ఆల్మోస్ట్ ఆల్ చివరికి వచ్చేసింది. అంటే 2వ స్థానంలో ఉన్నటువంటి శని తదుపరి 3వ స్థానంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కనుక ఈ సమయంలో శని ఇచ్చేటువంటి కొన్ని శుభ ఫలితాలు ఉంటాయి. ఎటువంటి ఫలితాలు ఇస్తాడంటే ఆర్థికపరమైన అంశాల్లో మాత్రం చాలా బాగుంటుంది. అంటే ఆర్థికంగా మీ ఆదాయ వనరులు పెరుగుతాయి, మీ మదుపు చేసేటువంటి శక్తి పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది, స్థిర చరాస్తులను కొనుగోలు చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు వస్తాయి, నూతన గృహ వాహన యోగ్యతలన్నీ కూడా ఏర్పడతాయి. ఈ మకర రాశి వాళ్ళు దాదాపుగా 5-5.5 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏలినాటి శని ప్రభావ రీత్యా, ఎంతో ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాల రీత్యా కానీ, కుటుంబ పరంగా కానీ అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాటిల్లో ఒక్కదాని నుంచి మాత్రం పరిపూర్తిగా విముక్తి అనేటువంటిది లభించి తీరుతుంది. అటువంటి శుభ ఫలితాలని శనీశ్వరుడు మీకు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఆ ఒకటేంటి, కుటుంబమా, ఆర్థికమా, లేదా ఉద్యోగమా ఏంటి అనేటువంటిది వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది. ఇకపోతే 3వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచార రీత్యా ఈ ప్రపంచంలో ఎవ్వరూ తీసుకోలేనటువంటి ధైర్యమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఆ తీసుకుని పరిపూర్తిగా అమలుపరచగలుగుతారు. అంటే ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకోండి, ఆయన కొత్త ప్రాజెక్ట్ని చేయాలంటే ఆ ప్రాజెక్ట్ ఎవరు చేయడానికి సాహసం చేయరు. కానీ ఈ మకర రాశి వాళ్ళు మాత్రం ఆ ప్రాజెక్ట్ని తీసుకుని సునాయాసంగా సక్సెస్ చేసి మరీ చూపించడం, చక్కటి ధైర్య సాహసాలు ప్రదర్శించడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా ఈ సోదర వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సోదర సోదరీమణులు కావచ్చు, అలాగే బంధువర్గంలో ఉన్న వాళ్ళు కావచ్చు, అలాగే మిత్రులు కావచ్చు, చాలా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తారు. అది ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, ఏ రకంగా అయినా సరే మీకు సంపూర్ణ సహాయ సహకారాలు అనేటువంటివి లభిస్తాయి. అందున స్త్రీ మూలక సహాయ సహకారాలు ఖచ్చితంగా లభించేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇకపోతే మకర రాశి వాళ్ళు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి వివాహ ప్రయత్నాలు అనేటువంటి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగా అనుకూలంగా ఉన్నాయి. అంటే ద్వితీయార్థంలో మంచి సంబంధాలు వస్తాయి. మకర రాశి వాళ్ళు అవివాహితులకి ఈ సంవత్సరం వివాహ యోగ్యమైన కాలం. అందున ద్వితీయార్థం అంటే మే తర్వాత లేదా జూన్ తర్వాత, జనవరి నుంచి మే వరకు లేదా జూన్ వరకు, జూన్ నుంచి డిసెంబర్ వరకు, ఇవి 2 భాగాలు చేసుకుంటే వీళ్ళకి జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి టైము వివాహ యోగ్యమైనటువంటి కాలం. చాలా చక్కటి సంబంధాలు కుదురుతాయి. విదేశీయాన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. విదేశాల్లో నివసిస్తున్నటువంటి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ఈ వీసా, గ్రీన్ కార్డు వంటి వావి కూడా ఎంతో కాలంగా పెండింగ్ పడ్డవి కూడా సక్సెస్ అయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇకపోతే విద్యా విషయానికి వస్తే, విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది. మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో సీట్స్ వస్తాయి, మంచి మార్కులు, మంచి ర్యాంకులు ఖచ్చితంగా సాధిస్తారు. ఇక ఉద్యోగస్తులు, ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీరు కోరుకున్నటువంటి ప్రదేశానికి ద్వితీయార్థంలో ట్రాన్స్ఫర్స్ అవుతాయి. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు ప్రభుత్వ ఉద్యోగులకు అందుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే యాజమాన్యం నుంచి రావాల్సినటువంటి బిల్స్, పెండింగ్ బిల్స్ అన్నీ కూడా పరిపూర్తిగా చేతికి అందుతాయి. ఆర్థిక విషయాల్లో అస్సలు ఆలోచించక్కర్లా. ఆదాయం చాలా బాగుంది 14, వ్యయం కూడా ఉంది 14. అయితే ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి, కానీ ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్నాయి.
ఇక రాజపూజ్యం 3, అవమానం 1. అంటే 10 మందిలో 3 మీ యొక్క ప్రతిభని గుర్తిస్తారు, గౌరవిస్తారు. ఒకళ్ళు మీ చాటుగా కానీ మీ ఎదురుగా కానీ మిమ్మల్ని ప్రత్యేకంగా అవమానించాలని చూస్తారు. దీనికి కారణం ఏంటంటే సహజ సిద్ధంగానే మంచి కార్యదీక్ష పట్టుదల చేపట్టినటువంటి పనిని ఎంతమంది ఎన్ని రకాలుగా డైవర్ట్ చేసినా డైవర్ట్ కానటువంటి మానసిక దృఢత్వం ఉన్నటువంటి మకర రాశి వాళ్ళకి వాళ్ళని చూసినటువంటి అసూయపరులైనటువంటి కొంతమంది మాత్రం మిమ్మల్ని అవమానించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం ఆర్థిక సమతుల్యతని చాలా బాగా సాధించగలుగుతారు. ఆదాయానికి వ్యయానికి మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ని ఈ 2024 సంవత్సరంలో ఫుల్ఫిల్ చేయగలుగుతారు, అంటే పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక స్థితిని పెంపొందింప చేసుకోగలుగుతారు. మీరున్న స్థితి కంటే ఈ 2024 సంవత్సరం ఆర్థికంగా డెఫినెట్గా మీరు ఆర్థిక పరిస్థితిలో ముందంజ వేసి తీరుతారని చెప్పవచ్చు. సంతానపరమైనటువంటి అంశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. సంతానానికి వివాహ ప్రయత్నాలు చేసినట్లయితే అవి ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి. ముఖ్యంగా పురుష సంతానం విషయంలో చాలా శుభవార్తలు వింటారు. వాళ్ళ యొక్క అభివృద్ధిని చూసి చాలా సంతోషపడటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు వస్తాయి. జీవిత భాగస్వామి మీకు కొంతగా వ్యతిరేకంగా మాట్లాడటం కావచ్చు, వ్యతిరేకంగా నడవడం కావచ్చు, కొంత మిమ్మల్ని వ్యతిరేకించడం కావచ్చు. ఇటువంటిది మాత్రం కొంత మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తాయి. దీనికి సంబంధించి తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి. ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళకి ఈ భాగ్యస్థానంలో ఉన్న కేతుగ్రహ సంచార రీత్యా 12 జ్యోతిర్లింగాల్లో కనీసం ఒక జ్యోతిర్లింగాన్నైనా సరే దర్శించే భాగ్యం కలుగుతుంది. గంగా స్నానం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇవన్నీ శుభ ఫలితాలు ఉంటాయి. అంటే తండ్రి రీత్యా కానీ, పితామహుడి రీత్యా కానీ, ఈ తండ్రి తరఫు బంధువుల రీత్యా కానీ కొంత చెడ్డ వార్తలు వినేటువంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్ళ యొక్క అనారోగ్యం కూడా మిమ్మల్ని కొంత బాధ పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఈ మకర రాశి వాళ్ళకి పూజించవలసినటువంటి దైవం ఏదైతే ఉందో అది శివుడు. శివారాధన మంచి శుభ ఫలితాలను ఇస్తుంది, ఆర్థికంగా అభివృద్ధిని ఇస్తుంది, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల్ని తొలగిస్తుంది. ఇక అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు నీలం రంగు, అంటే స్కై బ్లూ కలర్ లేదా డార్క్ బ్లూ కలర్. బ్లూ కలర్ అనేటువంటిది చాలా బాగుంటుంది కనుక మీ యొక్క వాహనాల్లో లేదా ధరించేటువంటి దుస్తుల్లో బ్లూ కలర్ ఉండేట్టుగా చూసుకుంటే అవి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య 8, లేదా మీకు కొన్ని సందర్భాల్లో మాత్రం ఈ మకర రాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య 4 అవుతుంది. 4 కానీ 8 కానీ మీకు అదృష్టాన్ని ఇస్తే అది మీ వ్యక్తిగత జన్మజాతక రీత్యా పరిశీలించుకోవడం అనేటువంటిది చాలా మంచిది. ఇకపోతే అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం శనివారం మంచి అదృష్టాన్ని ఇస్తుంది, గురువారం కూడా మంచి అదృష్టాన్ని ఇస్తుంది. ఇక శుక్రవారం కూడా కొన్ని పనులకు ఉపయోగపడుతుంది, కానీ ఆర్థికపరమైన అంశాలు మాత్రం శుక్రవారం పెట్టుకోవద్దు. పెట్టుకునేటట్లయితే మాత్రం కొంత ఇబ్బంది పడతారు. ఇక దురదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం ఆదివారం. ఏదైనా సరే ముఖ్యమైన పనులు చేయాలన్నా, ప్రముఖుల్ని కలవాలన్నా ఆదివారం మాత్రం కలవద్దు. ఆదివారం చేసేటట్లయితే కొన్ని వ్యతిరేక ఫలితాలను చూడవలసి ఉంటుంది. అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం ఏదైనా ఉంది అంటే అది మీకు వెండి కనుక వెండి ఉంగరాన్ని ధరించండి, లేదా వెండి లాకెట్ని ధరించేటట్లయితే అది మీకు చక్కటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇకపోతే వ్యవహార జయం కోసం ఈ మకర రాశి వాళ్ళు మీ ఇంట్లో మనీ ప్లాంట్ని పెట్టుకునేటట్లయితే ఏ పనిలో అయినా సరే సక్సెస్ సాధించగలుగుతారు. ఈ మకర రాశి వాళ్ళు తులసి మొక్కని అలాగే మనీ ప్లాంట్ని చక్కగా ఇంట్లో ఉంచుకునేటట్లయితే ఒక పక్క ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ మంచి అభివృద్ధిని సాధిస్తారని చెప్పడంలో సందేహం ఏం లేదు. ఇది చక్కటి పరిహారం. అలాగే మకర రాశి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పదగ్గ అంశం ఏంటంటే గతంలో ఏర్పడినటువంటి ఆర్థిక పరిస్థితుల రీత్యా కావచ్చు, ఉన్నటువంటి కుటుంబ పరిస్థితుల రీత్యా కావచ్చు, స్థిర చరాస్తులు ముఖ్యంగా ఇళ్ళు, స్థలాలు, పొలాలు అమ్మాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇటువంటి ప్రయత్నాలు ఏమన్నా ఉంటే ఈ సంవత్సరం వీలైనంతవరకు చేయవద్దు. ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఖచ్చితంగా అవి మీకు మంచి ఆర్థిక అభివృద్ధినిచ్చే పరిస్థితి ఉంటుంది కనుక వీలైనంత వరకు ఏమాత్రం అవకాశం ఉన్నా వాటిని నమ్మకుండా ఉండటమే చాలా మంచిది. ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళు మరి ముఖ్యంగా వీళ్ళకి కలిసి వచ్చేటువంటి దిశ పడమర ఫేసు, అంటే పడమర ఫేసు ఉన్నటువంటి ఇల్లు అయితే బాగా కలిసి వస్తుంది. తదుపరి ఉత్తరం ఫేస్ ఉన్నటువంటి ఇల్లు బాగా కలిసి వస్తుంది. పొరపాటును కూడా ఆగ్నేయం బ్లాక్ కానీ నైరుతి బ్లాక్ కానీ ఇల్లు తీసుకోవద్దు. ఇవి తీసుకున్నట్లయితే కొంత మీకు అనారోగ్యాలు కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ పెరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆగ్నేయం బ్లాక్ అంటే తూర్పు బజారు, దక్షిణం బజారు ఉన్నటువంటి ఇళ్ళు మాత్రం మీకు పనికిరావు. అవి ఖచ్చితంగా ఆర్థికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఇక నైరుతి బ్లాక్ అంటే దక్షిణ బజారు, పడమర బజారు ఉన్నటువంటి ఇళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని నైరుతి బ్లాక్లు అంటారు. అవి తీసుకునేటట్లయితే మీకు ఆర్థికంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా అవి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక ఎవరైతే 50 సంవత్సరాలు దాటినటువంటి మకర రాశి వాళ్ళు ఉంటారో వీళ్ళు జీర్ణ సంబంధమైన సమస్యలు, వాత సంబంధమైన సమస్యలతో బాధపడే పరిస్థితి ఉంటుంది. అలాగే
కిడ్నీలకి, గుండెకి, అలాగే బ్రెయిన్కి సంబంధించినటువంటి కించిత్ అనారోగ్యాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి స్థితులు ఏవైనా వచ్చేటట్లయితే కొంచెం వెంటనే వైద్య సహాయం తీసుకోండి. నిర్లక్ష్యం చేయటం అంత మంచిది కాదు. ఆరోగ్యపరంగా మాత్రం అంత బాగోలేదు కనుక తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం, శివ దర్శనం చేయడం అనేటువంటిది దీనికి పరిహారం. అంతేకాకుండా ఈ మకర రాశి వాళ్ళు ప్రతిరోజు ఉదయం నియమిత వ్యాయామం చేయండి. అపరిమితంగా చేయడానికి మీ యొక్క గ్రహస్థితి కానీ మీ యొక్క శారీరక స్థితి కానీ అనుకూలించదు. పరిమితమైనటువంటి వ్యాయామం చేయండి. అది కాకుండా ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచి 5:30 గంటల మధ్యలో లేచి శివారాధన, శివాష్టకం చదువుకోవటం, కాలభైరవాష్టకం చదువుకునేటట్లయితే ఏలినాటి శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా ఒక 40 రోజులు కనుక చేసేటట్లయితే మీ యొక్క ఆర్థిక స్థితిలో కానీ ఆరోగ్య స్థితిలో కానీ చాలా మంచి మార్పులు సంభవిస్తాయి. అది నేను చెప్పడం కాదు, మీరు స్వయంగా చేసి చూసుకునేటట్లయితే మీకు తప్పనిసరిగా ఆ మార్పు అనేటువంటిది మీకు కనిపించి తీరుతుంది. ఇది మాత్రం సత్యం. ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళ వైవాహిక జీవితంగా మాత్రం కొంత భేదాభిప్రాయాలు వస్తాయి. భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు మాత్రం వ్యక్తిగత జన్మజాతక రీత్యా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి పోవద్దు. ఇకపోతే ఈ భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వ్యాపార భాగస్వాములతో కొంచెం ఏదైనా సరే రిటర్న్ పూర్వకంగా అంటే రాతపూర్వకంగా ఉండేటట్లుగా చూసుకోండి, తొందరపడవద్దు. విదేశాల్లో నివసించేటువంటి మకర రాశి వాళ్ళకి బాగుంది. కాకపోతే ఈ వీసా, గ్రీన్ కార్డ్, పాస్పోర్ట్ వంటివి 2వ ప్రయత్నంలో సక్సెస్ అవుతాయి. అంటే ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం కలిసి వస్తుంది. అలాగే ఫస్ట్ అటెంప్ట్ కంటే కూడా సెకండ్ అటెంప్ట్లో కలిసి వచ్చేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక చివరగా ఈ మకర రాశి వాళ్ళలో రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే కాస్త ప్రజా వ్యతిరేకత బలంగా ఉంటుంది. దాన్ని అధిగమించి మీరు ముందంజ వేసేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ మకర రాశి వాళ్ళు సహజసిద్ధంగానే స్థిర చరాస్తులు చాలా సునాయాసంగా కూడబెట్టగలుగుతారు, వాటిని అభివృద్ధి చేయగలుగుతారు, పెంపొందింప చేయగలుగుతారు. కానీ వాటిని అమ్మటం మాత్రం ఈ సంవత్సరం అంత మంచిది కాదు. లౌకికపరమైన విషయాల్లో చాలా సమర్థవంతంగా ఉంటారు. ఏదైనా సరే ఇహ సంబంధమైన విషయాలంటే ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, కుటుంబపరమైన అంశాలు కావచ్చు, సంసారపరమైనటువంటి అంశాల్లో కానీ వేటిల్లో అయినా సరే చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఈ సంవత్సరం కూడా ఏదున్నా కూడా ముందే కుటుంబ సభ్యులకు కానీ వ్యాపార భాగస్వాములకు కానీ తెలియజేయడం అనేటువంటిది చేస్తూ ఉంటారు. అట్లాగే ఈ పైకి వచ్చేటప్పటికి చాలా అమాయకంగా ఉంటారు. కానీ మీ అమాయకత్వం వెనకాల అంతులేని కృషి ఉంటుంది, పట్టుదల ఉంటుంది, మేధోశక్తి ఉంటుంది. వీటిని అంచనా వేయటంలో శత్రువులు చాలా తక్కువ అంచనా వేసి బురద గుంటలో పడతారు. శత్రువులను సునాయాసంగా జయించగలుగుతారు. వాళ్ళ నుంచి రావాల్సినటువంటివి ఒకవేళ బాకీలు ఏమన్నా ఉంటే వాటిని కూడా వసూలు చేసుకునేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి. ఇటువంటి మంచి ఫలితాలు ఉంటున్నాయి. ఈ సంవత్సరం తప్పనిసరిగా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక ఆలయాన్ని మాత్రం దర్శించండి. దర్శిస్తే ఈ సంవత్సరం ఉన్నటువంటి బాధలన్నీ తొలగిపోతాయి. వ్యక్తిగత జన్మజాతక రీత్యా కొన్ని ఇబ్బందులు కూడా ఉండే అవకాశం ఉంది. దానికి తోడు ఏలినాటి శని పీరియడ్ కూడా ఉంది కనుక తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. జరిపించుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా దిగ్విజయంగా ఉంటుంది. ఈ విషయంలో ఏమాత్రం తిరుగులేదు కనుక నేను చెప్పిన అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని మకర రాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.